నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే రాజయ్య. గురుదత్త. శ్రీ గురుదత్త అక్క. గురువు గురించి విశేషంగా చెప్పటం, మీరు అటు యాత్రలు చేయటం అవ్వచ్చు, లేకపోతే గురువు వైభవాన్ని ఖచ్చితంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అయితే గురు చరిత్ర పారాయణం అనేది కూడా సామూహికంగా చేయిస్తూ ఉన్నాము. చాలా అద్భుతంగా అది సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తుంది. అయితే ఈ గురు చరిత్ర పారాయణం ఎట్లాంటి, అంటే కొన్ని సమస్యలు చాలా జటిలంగా ఉంటాయి. గురువు తలుచుకుంటే తీర్చని సమస్య సాల్వ్ అవ్వదు అనే పరిస్థితే ఉండదు గురువు తలుచుకుంటే. కానీ ప్రత్యేకించి ఈ సమస్యలు ఉన్న వారు గురు చరిత్ర పారాయణం చేయండి అని ఎట్లాంటి సమస్యలకి మీరు సజెస్ట్ చేస్తారా? తప్పకుండా ఉంటాయి పద్మిని. స్వామివారు అసలు గురు చరిత్ర అంటేనే ఒక కామధేవుని లాగా మనందరికీ అందించారు. గురు చరిత్ర అనేది చదవటం వల్ల నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, దానిలో భక్తి కాండం ఉంటుంది, జ్ఞానకాండం ఉంటుంది, కర్మకాండం ఉంటుంది. మూడు కూడా చాలా వివరంగా స్వామి చెప్తూ ఉంటారు. అంటే అది చదవటం వల్ల నువ్వు జీవితంలో ఎలా ఉండాలి, ఏ విధంగా నువ్వు మసులుకోవాలి, నీలో అహంకారం ఎలా తొలగాలి, నువ్వు ఏ విధంగా జీవన విధానం సాగించాలి, ఒకరికి ఎలా సహాయపడాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా, అలాగే భక్తి మార్గంలో ఎలా నడవాలి, భక్తి మార్గంలో మనం ఎలా ముందుకు వెళ్ళాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా గురు చరిత్రలో ఉంటాయి. స్వామి అనుగ్రహం ఎలా పొందాలి, మన కర్మల ధ్వంసం ఎలా అవుతాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా గురు చరిత్రలో విపులంగా ఉంటుంది. అయితే ముఖ్యంగా అసలు జీవితంలో ఒక్కసారైనా గురు చరిత్ర పారాయణం చెయ్యాలి అని చెప్తుంది అనమాట శాస్త్రం. ఎందుకు అనంటే సర్వ దోష నివారణకు ఒక్కసారైనా సరే గురు చరిత్ర ఎవరైనా పారాయణం చేసి తీరాల్సిందే. అసలు వాళ్ళకి అందులోని మాధుర్యం తెలుస్తుంది. అసలు అది చేయటం వల్ల కూడా వాళ్ళ ఏవైతే అసలు దోష నివారణ కోసం ఒక్కసారి పారాయణం చేయాలని కూడా మన సనాతన ధర్మం చెప్తుంది. ఇక ముఖ్యంగా చాలా మంది ఉద్యోగాల కోసం మాకు ఉద్యోగం రావట్లేదు అని అంటూ ఉంటారు. వాళ్ళందరూ కూడా గురు చరిత్రలో 18వ అధ్యాయము చదువుకుంటూ ఉంటారు. అయితే ఈ 18వ అధ్యాయం చదివినా కూడా మాకు ఉద్యోగం రావట్లేదు అనేవాళ్ళు 4 ఏకాదశులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రయత్నించండి. ఎప్పుడైనా సెలవు దినాల్లో ఆ గురు చరిత్ర బుక్ చదవండి. అంటే కంప్లీట్ చేయండి. ఆ ఏకాదశి నాడు మొత్తం అన్ని అధ్యాయాలు చదివేయాలి. అన్ని అధ్యాయాలు గురు చరిత్ర పారాయణం సాధ్యపడుతుందా? సాధ్యపడుతుంది ఖచ్చితంగా. నా స్నేహితురాలు 1008 సార్లు తన సంకల్పం పెట్టుకుందని. కంప్లీట్ అయిపోయిందా? ఇంకా దగ్గరలో ఉంది. ఖచ్చితంగా తనని తీసుకురావాలి కూడా. మీరు అంటూనే ఉన్నారు. సాధ్యపడుతుంది. పొద్దున్న నుంచి మొదలు పెట్టుకుని, అంటే మధ్యలో లేవటం, ఏదైనా టీ కాఫీలు తాగడం, టిఫిన్ తినడం అట్లాంటివి చేయొచ్చా? అలాంటివి చేయొచ్చు. ఎందుకు తెల్లవారే ఒక్కరోజు తెల్లవారే 4:30కి లేస్తే మాక్సిమం అసలు నాకు తెలిసి ఆఫ్టర్నూన్ వరకే అయిపోతుందా? అలా ఇంట్రెస్ట్ ఉండాలి గాని ఖచ్చితంగా అయిపోతుంది. అలా 4 ఏకాదశులు ఎవరైతే పొంగలి బెల్లంతో చేసి గురువు గారికి నైవేద్యంగా పెట్టి 4 ఏకాదశులు ఎవరైతే చేస్తారో ఉద్యోగం రాని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. 2 నెలల్లో 4 ఏకాదశులు అంటే 2 నెలల్లో ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. 100% వస్తుంది. చేసి చూడండి. ఇంకా గురువు గారు చెప్పాను కదా, గురువు గారు తలుచుకుంటే క్షణంలో మీ చరిత్ర మార్చేస్తారు. ఎప్పుడూ చెప్తుంటారు. అలాగే ఈ నైవేద్యం కూడా అదే పెట్టాలి. బెల్లంతో చేసిన పొంగలి పెట్టాలి. 4 ఏకాదశులు చేయాలి. అలాగే పెళ్లిళ్ళు, మాకు అసలు ఇన్ని సంబంధాలు చూస్తున్నా కుదరట్లేదు, పెళ్లి అవ్వట్లేదు, అసలు ఏం చేసినా అవ్వట్లేదు అన్న వాళ్ళు కూడా 8 షష్ఠులు గాని 8 చతుర్దశులు గాని, చతుర్దశి తిథి వస్తుంది కదా, ఆ రోజు గురు చరిత్ర పారాయణం చేయాలి. ఇప్పుడు వాళ్ళకి ఈ చరిత్ర మొత్తం నేను చదవలేనంటే చిన్న పారాయణాలు ఉంటాయి, నేను చూపిస్తాను. అలాంటిదైనా మీరు తెచ్చి చదువుకోండి. ఒకసారి చూపించండి. నేను చూపిస్తాను. మా వల్ల అవ్వట్లేదు, మేము ఆ పెద్ద బుక్ కంప్లీట్ చేయలేమంటే ఇలా ప్రయాణంలో కూడా పారాయణం చేసుకోవచ్చు. అద్భుతం. ఇలా ఏకాదశి రోజు కూడా ఇది పారాయణం చేసుకోవచ్చు. దొరుకుతుందా పూజా స్టోర్స్ అట్లా? దొరుకుతుంది. ఒకవేళ వాళ్ళకి కావాలి అని అంటే మన ఆఫీస్కి వచ్చి తీసుకుంటాం, మనం తెప్పించిస్తాం.
దొరుకుతుంది. మాక్సిమం పూజా స్టోర్ లో, క్షేత్రాల్లో దొరుకుతాయి. నిత్య ఎవరు పారాయణం. రాసింది? ఇది ప్రయాణంలో పారాయణం చేసిన గ్రంథము. ఇది రాసింది ఇది శ్రీ గురు లీలామృతం అని పేరు ఉంటుంది. శ్రీ గురు లీలామృతం అని ఉంటుంది. ఇది రాసింది రాజమండ్రి వారే. ఇది గొల్లపూడి వీరస్వామి. వీళ్ళవి పంచాంగాలు అవి కూడా వస్తాయి. వీళ్ళవి కోటగుమ్మం రాజమండ్రి చాలా ఫేమస్ అండి. అయితే ఇలా శ్రీ గురు లీలామృతం ఇది కూడా చేసుకోవచ్చు. అంటే ఇందాక అడిగే కదా అవుతుందా అక్క రోజంతా అని, అలా ఇది చేసుకోవచ్చు. ఇది చేసుకున్న ఫలితం కూడా అలాగే ప్రయాణంలో కూడా పారాయణం చేసుకోవచ్చు. ఇది ఒక్కరోజు పారాయణం చేసుకునే గ్రంథం ఒక రోజులో కంప్లీట్ అయిపోతుంది. ఇది ఇలాంటివి చేసుకోవచ్చు. రైట్. అలాగా పెళ్లిళ్ళ కోసం షష్ఠి తిథి. ఎందుకంటే కుజుడు వల్లే కదా వివాహము. మరి నెలలో 2 షష్ఠులు వస్తాయి. 2 షష్ఠులకి చేసేసుకోవచ్చు. 2 షష్ఠులు చేసుకోవచ్చు. చతుర్థి రోజులు కూడా చేసుకోవచ్చు. చవితి నాడు కూడా, చవితి రోజు కూడా. ఎందుకంటే మనం చవితి రోజు విఘ్నాలను తొలగిస్తూ ఉంటాడు కదా విఘ్నేశ్వరుడు. శ్రీపాదం వల్ల కూడా అదే రూపం. ఆ రోజు కూడా చేసుకోవచ్చు. అలా 8 ఒకవేళ 8 షష్ఠీలు గాని 8 చవితులు చేసుకోండి. 8 షష్ఠులు గానీ 8 చవితులు గానీ. ఒకవేళ షష్ఠి ఎప్పుడు మొదలు పెట్టి మధ్యలో అడ్లు వస్తున్నాయండి అన్నప్పుడు చవితి నాడు చేసుకోవచ్చా? మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ చవితి వస్తుంది, తర్వాత షష్ఠి వస్తుంది, అడ్డు వచ్చిందండి అనుకుంటే చేసుకోండి. అలా కూడా చేసుకోవచ్చు. మీ విఘ్నాలు తొలగుతాయి కదా. ఇంకా ఫాస్ట్ గా కూడా కంప్లీట్ కూడా. లేదంటే 4 చవితులు 4 షష్ఠీలు అదే అంటున్నా. బెస్ట్ కదా అది. అలా చేసుకోండి. అలా పెళ్లిళ్ళు తప్పకుండా అవుతాయి. పులిహోర నైవేద్యంగా పెట్టాలి గురువు గారు. పులిహోర నైవేద్యంగా పెట్టాలి. తర్వాత నేను చెప్పాను కదా, ఎవరికైతే గురుగ్రహ దోషం, ఇతర గ్రహ దోషాలు ఉంటాయి వాళ్ళు మన ఇక్రాల భరద్వాజ గారి గురుచరిత్ర పారాయణం ఒకసారి సప్తాహ పారాయణం చేసుకొని శనగల మాల తీసుకెళ్లి గుడిలో దత్తాత్రేయ స్వామికి వెయ్యాలి. అలాగే అక్కడ నేతి దీపాలు 2 వెలిగించి రావాలి. వాళ్ళకి ఈ గ్రహ దోషం నుంచి విముక్తి కలుగుతుంది. అద్భుతం. అయితే కొంతమందికి అక్క ఎంత మేము అనుకుంటున్నామండి స్టార్ట్ చెయ్యాలి అని, స్టార్ట్ చేయలేకపోతున్నాం. ఒకవేళ స్టార్ట్ చెయ్యాలి, గురుచరిత్ర పారాయణం చెయ్యాలి అనుకుంటే ఏదో ఒక అవంతరాన్ని రావటం, ఏదైనా అది చిన్నదవ్వచ్చు పెద్దదవ్వచ్చు, దేనికి సంకేతం? ఎలా మేము స్టార్ట్ చేయగలం అంటే ఏం చెప్తారు? స్వామి ఇంకా పర్మిషన్ ఇవ్వట్లేదు. అంటే ఇంకా కర్మలు ఉన్నాయి. దత్తాత్రేయ స్వామి గురించి గాని ఇలాంటి స్తోత్రాల గురించి గాని ఎప్పుడు తెలుసుకుంటారంటే పద్మిని, ముఖ్యంగా దత్తాత్రేయ స్వామి అంటే భయం ఎందుకు వేస్తుంది? అందరు అంటారు బాబోయ్ పరీక్షలు పెడతారు, బాబోయ్ పరీక్షలు. ఎందుకు పరీక్ష పెడతారు? నీలో సహనం ఉందా, నీలో ఓపిక ఉందా, నీలో భక్తి ఉందా అనే పరీక్షలు స్వామి తప్పకుండా పెడతారు. నువ్వు నిజాయితీగా భక్తితో చేస్తున్నావా పూజ లేదా అని కూడా స్వామి పెట్టకూడదు, మరి పెట్టాలి కదా. నీకు ఓపిక సహనం అంటే నువ్వు స్వామి ఇచ్చే ఫలితం కోసము ఓపికతో ఎదురు చూస్తున్నావా లేదా అనే పరీక్షలు కూడా పెడతారు. అలాంటి పరీక్షలు ఎన్నో అనుభవిస్తూనే ఉన్నాను, అనుభవించాలి కూడా. తద్వారా పాపకర్మ ప్రక్షాళన అవ్వడం కూడా జరుగుతుంది కదా. జరుగుతూ ఉంటుంది. అయితే నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటి అంటే మాకు పర్మిషన్ రాలేదు ఇంకా అంటే, వాళ్ళ ముందు దత్తుడి గురించి తెలుసుకోవాలి. దత్త నామస్మరణ చేయండి, ముందుగా సిద్ధమంగళ స్తోత్రం చదువుకోండి, పారాయణం చేసే దారి మీరు చూపించాలి అని నేను ఇది చేస్తున్నా అని సంకల్పం పెట్టుకొని చేయండి. ఖచ్చితంగా స్వామి దారి చూపిస్తారు. అద్భుతం. అలా దారి చూపించాలి. గురుచరిత్ర పారాయణం అనేది సకల ఇంకా దోష నివారణలు ఖచ్చితంగా అవుతాయి. అలాగే ప్రత్యేకించి ఉద్యోగ సమస్యలు, వివాహ సమస్యలకైతే ఇప్పుడు రెమెడీ చెప్పున్నారు కాబట్టి ఖచ్చితంగా చేసుకుని గురువు అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొంది వాళ్ళ కష్టాల నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చక్కగా వివరించినందుకు మీకు కృతజ్ఞతలక్క. నమస్తే. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీ దత్తరాజం శరణం ప్రపద్యే.